వర్షాల వల్ల మేము చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరండి మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పారు? 79 ఏళ్ళు అయిపోయినా మన అల్లూరు జిల్లాలో ఇంకా ఇలాంటి ఎన్నో గ్రామాలు ఉన్నాయి. నేను ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఐనాడ పంచాయతీ చెందిన గూనగుం అనే గ్రామానికి వెళ్ళాను. ఇక్కడ ప్రజల బ్రతుకులు ఏమాత్రం మారలేదు. రోడ్డు లేదు, స్కూల్ లేదు, ఏదైనా సమస్య చెప్పాలంటే వినేవాళ్ళు కూడా లేరు. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే గూనగుం అనే గ్రామ చుట్టుపక్కల ఉన్న నేరెళ్లు, గడ్డిబంద, గిన్నెగరు వంటి గ్రామంలో ఉన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుని వస్తున్నారు. వర్షాకాలంలో అయితే చిన్న పిల్లలు బడికి వెళ్ళడానికి ఒక యుద్ధం అనుకోవాలి. ఇక్కడ స్కూల్ శాంక్షన్ అయ్యి చాలా ఏళ్ళు కూడా అయింది, కానీ ఇప్పటికీ ఒక స్పందన కూడా రాలేదంటున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి గ్రామాలు కనిపిస్తే అది స్వాతంత్రం అనాలి లేదా నిర్లక్ష్యం అనాలా? సార్ మాకు వెంటనే స్కూల్ కట్టివ్వండి సార్, మేము చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతున్నాం సార్, ప్లీజ్ సార్. దయచేసి ఈ వీడియోని ప్రభుత్వం చేరవేసేలా చేర్చేయండి ప్లీజ్. వీడియో చూసారు కదా, అందరికి అనిపిస్తుంది ఏదో ఒక సాయం చేద్దాము ఇట్లాంటి వాళ్ళ గురించి అని. మనమైతే సిటీలో ఉంటున్నాం, నేనైతే హైదరాబాద్లో ఉంటున్నా, అంటే చాలామంది ఉంటున్నాము, కానీ ఏదో చేద్దాం అనిపిస్తుంది. కానీ ఎట్లా చేసేది? మన పనులలో మనం బిజీ అయిపోయినాం, ఏదో వర్క్ చేస్తున్నాం, పొద్దున పోతున్నాం, సాయంత్రం వస్తున్నాం, మన డ్యూటీ మనం చేసుకుంటున్నాం, ఇంతో అంతో శాలరీ వస్తుంది, నిమ్మలంగా బతుకుతున్నాం. కానీ ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు ఏదో ఒకటి చేద్దాము, అరే ఇట్లాంటి పిల్లల కోసమైనా ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తుంది. కానీ ఎట్లా చేయడం? ఎందుకంటే మన తాతలు సంపాదించిన ఆస్తులు లేవు, అట్లానే ఎకరాల కొద్ది భూమి మనకు లేదు. అందుకోసమే వెస్టేజ్లో చెయ్యాలి, గెలవాలి. వెస్టేజ్లో లక్షలు తీసుకుంటున్నారు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు. అర్థం చేసుకొని పార్ట్ టైంలో చేస్తేనే ఇన్ని లక్షలు తీసుకునే అవకాశం ఉంది. అందుకోసమే వెస్టేజ్ని చూస్ చేసుకున్నా. నేను కూడా గెలుస్తా, అచీవ్ అవుతా, సంపాదిస్తా. ఇట్లాంటి వాళ్ళకి సాయం చేయాలని నాకు కూడా మనస్ఫూర్తిగా ఉంది. ప్రతి ఒక్కరం డిసిషన్ తీసుకుందాం, ఎందుకంటే దీంట్లో పెట్టుబడి లేదు. తర్వాత మన డ్యూటీ మనం చేసుకుంటూనే చేసే బిజినెస్ అనమాట ఇది. అందుకే ప్రతి ఒక్కరం తెలుసుకొని వెస్టేజ్ని చూస్ చేసుకుందాం. ఏం లేదు, పెద్ద బ్రహ్మవిద్య లేదు. బయట ఏదైతే వస్తువులు తీసుకుంటున్నామో ఆ బయట పనిచేసి వెస్టేజ్లో తీసుకుందాం, అవి వాడదాం. మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి 200% మనకు నచ్చుతుంది. మనకు నచ్చిన విషయాన్నే 10 మందికి షేర్ చేద్దాం. దానివల్ల వాడడం వల్ల ఆరోగ్యం వస్తుంది, 10 మందికి చెప్పడం వల్ల ఆదాయం వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళ కోసమన్నా మనం సంపాదించాలి, సాయం చేయాలి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.